హాయ్ ఆల్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ దత్తాత్రేయ ఛానల్. ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అండ్ మరియు ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఈ వీడియోలో మనము కనకమామిడి అనే విలేజ్లో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామివారి యొక్క టెంపుల్ని కవర్ చేయబోతున్నాము. సో అందరూ మిస్ చేయకుండా వీడియో అంతా చూడండి. సో లేట్ చేయకుండా లెట్స్ గో టు ద వీడియో. మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చామండి. ఇది బయట నుంచి టెంపుల్ వ్యూ, టెంపుల్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. లోపలికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణము. ఇక్కడ చూసుకుంటే రావి చెట్టు ఉందండి రైట్ సైడ్, ప్రదక్షిణలు చేసుకోవడానికి అండ్ కాళ్ళు కడుక్కోవడానికి ఇక్కడ ట్యాప్స్ ఉన్నాయి. సో ఈరోజు భక్తులు వచ్చారు. మేబీ రక్షాబంధన్ వల్ల ఈరోజు అన్నదాన కార్యక్రమం పెట్టారండి. ప్రతి పౌర్ణమికి దత్త జయంతికి అన్నదాన కార్యక్రమాలు ఉంటాయంట. మీరు చూసుకుంటే అందరికీ అన్నదాన కార్యక్రమం అరేంజ్ చేశారు. ఇది మెయిన్ టెంపుల్. లోపలికి వెళ్ళడానికి ఇక్కడి నుంచే వెళ్తారు. పైన దత్తాత్రేయ స్వామి వారి ఫోటో విగ్రహం ఒకటి ఏర్పాటు చేశారు గుడి పైన. సో ఇదే ఓవరాల్ ఎంట్రన్స్ అండి మెయిన్ టెంపుల్ లోపల. అక్కడ చూసుకుంటే మీరు స్వామివారు కనపడుతున్నారు. లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉన్నారు ఏంటి అనేది. స్వామివారు ఎదురుగా కనపడుతున్నారు. భక్తులు కూడా వచ్చారు, ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. కొంతమంది ప్రదక్షిణలు చేసుకుంటున్నారు. అక్కడ ముందర మీకు కనపడేవారే స్వామివారు. స్వామివారు 3 తలలతో పాలరాతి విగ్రహంతో చాలా బాగా కనిపిస్తున్నారు. 2 గడపల తర్వాత విగ్రహం ఉందండి మనకి. మీరు చూసుకుంటే జూమ్ చేసి చూపిస్తాను చూడండి. మీకు దర్శనం అయిపోయింది వ్యూవర్స్కి. ఇక్కడ పక్కన ఇంకేదో చిన్న గుడి ఉంది చూసుకుంటే, అందులో ఒక విగ్రహం కూడా ఉంది. నేమ్ వచ్చేసి శ్రీ వారణాసి రామయ్య ప్రభు కనకమామిడి అని ఉంది. ఈయన స్వామివారిని ప్రతిష్ఠించి 1970s పూజ చేసేవారంట. అక్కడి నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చారంట ఈ టెంపుల్ని. పైన స్వామివారి విగ్రహం కూడా మనకు కనపడుతుంది క్లియర్గా. ఈయనకి స్వామివారు స్వప్నంలో దర్శనమిచ్చి ఇలా నన్ను ప్రతిష్ఠించి పూజించు అని చెప్పి అన్నారంట. అప్పటి నుంచి ఇలా టెంపుల్ డెవలప్ చేస్తూ వచ్చారు. ఇక్కడ చూసుకుంటే స్వామివారి పాదాలు ఉన్నాయండి. అందరూ స్వామివారి పాదాలకే చాలా బాగా పూజలు చేస్తుంటారు. చాలా ఓపెన్ స్పేస్ ఉందండి ఇక్కడ రైట్ సైడ్. మేబీ ఇక్కడ వ్రతాలు అవి హోమాలు చేస్తారంట ఎప్పుడైనా పౌర్ణమి కానీ దత్త జయంతికి కానీ అలా. ఇది మనం లోపలికి వచ్చాక అవుట్ సైడ్ వ్యూ ఇలా ఉంది. మొత్తం ఎంట్రన్స్ కనపడుతుంది మనకి చూసుకుంటే. అక్కడ అన్నదాన కార్యక్రమం ఇందాక చూసిందే మనము. ఇక్కడ మనకి ఒక తాతగారిని కలిశాను నేను. ఈయన చాలా ఏళ్ళ నుంచి ఈ గుడికి సేవ చేస్తూ ఉండేవారట. అప్పటి కథ మనకి చెప్తూ వచ్చారు. అదే మీకు నేను చెప్పాను. మనకి మెయిన్గా ఎల్బీ నగర్ నుంచి వచ్చేసి 1.5 hour పట్టిందండి. చూసారు కదండి ఈ వీడియో ఎలా ఉందో. అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. సో ఇది మనకి ఎక్కడుందంటే అండి, మొయినాబాద్ కనకమామిడి విలేజ్ అనుకున్నాం కదా, దాని పక్కనే చిల్కూరు బాలాజీ టెంపుల్ కూడా ఉంటుంది. ఇట్స్ అరౌండ్ 15 minutes జర్నీ ఉంటుందండి. సో ఈ 2 temples కవర్ చేయొచ్చు వీకెండ్కి. ఇదే విలేజ్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ శివుడి టెంపుల్ కూడా ఉంది. వెళ్ళాలనుకున్న వాళ్ళకి డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్స్ లింక్ ప్రొవైడ్ చేశాను. సో అది చూసి వీకెండ్ ప్లాన్ చేసుకోండి. బాగుంటుందండి విలేజ్. ఓకే, ఇదేనండి ఈ వీడియో గురించి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.